ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రకటన గ్రంథాన్ని మనము కొన్ని వారములుగా మనం చేస్తున్నాము. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసే పద్ధతిని మనము ముందుగానే నిర్ణయం చేసుకొని దానిని ధ్యానం చేస్తున్నాము. ఇంతకు ముందే నేను చాలాసార్లు చెప్పాను, ప్రకటన గ్రంథాన్ని అనేక కోణాలలో ధ్యానము చేయవచ్చును. ఇంతకు మునిపే అనేకమైనటువంటి బోధకులు, ప్రావీణ్యులు, బైబిల్ పండితులు ఈ ప్రకటన గ్రంథం మీద బోధించారు, మరియు పుస్తకాలు కూడా వ్రాశారు. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. నేను ఎంచుకున్నటువంటి పద్ధతి ఏమిటంటే, నేను ప్రకటన గ్రంథాన్ని చదువుతుండగా నేను సిద్ధపరచుకున్నటువంటి ఆ నోట్స్ను ఒక క్రమంగా పెట్టి దాన్ని అంశాల వారీగా మొట్టమొదటగా బోధించి, తర్వాత వ్యాఖ్యానము మనము ఒక్కొక్క వచనానికి చేయడానికి ప్రయత్నం మనం చేద్దాం. వ్యాఖ్యానం చేయడానికి ఈజీగా ఉండాలంటే మొట్టమొదటగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనకు ముందుగానే తెలిసి ఉండాలి. లేకపోతే మనము వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఒకటే దగ్గర ఆగిపోయి ఎక్కువ సమయం పెట్టే అవకాశం ఉన్నది. కనుక మనము అంశాల వారీగా మొట్టమొదటగా ధ్యానం మనం చేయడానికి పూనుకొని ఉన్నాము. మనం ఎన్నుకున్నటువంటి మంచి అంశం ఏమిటంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 1వ మాట. ఫస్ట్ మాట ప్రకటన గ్రంథములో యేసు క్రీస్తు అన్నటువంటి అంశాన్ని ఎన్నుకొని, ఆ యేసు క్రీస్తు అంశాన్ని కూడా అనేక కోణాలలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఒకటే కోణాన్ని ఇప్పటి వరకు చూసాము, అదేమిటంటే యేసు క్రీస్తు యొక్క రూపము. అది ముగించబడింది. ఒక శుభవార్త ఏంటంటే, మనము యేసుక్రీస్తు యొక్క రూపము నేను గమనించినంత, నేను స్టడీ చేసినంతగానే మీకు చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు రూపమును గురించి ఇంకా అనేక విధాలుగా కూడా ధ్యానం చేయవచ్చు. మనమైతే కొన్ని మాటలు మనము ధ్యానం చేశాము. నంబర్ 1 అది అయిపోయింది. ఇప్పుడు రెండవది, ఇప్పటి వరకు మనం ఒకటే ధ్యానం చేశాము, అదేంటంటే యేసుక్రీస్తు రూపము. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము. ఇది ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఇప్పుడు వాక్యాన్ని మనం పరిశీలించాలి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానునకు వాటిని సూచించెను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మొదటి వచనంలో, కానీ మనము మొదటి భాగాన్ని మనం తీసుకుంటున్నాము. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ నేను చదివినటువంటి ఈ మొదటి భాగంలో ముగ్గురున్నారు. యేసుక్రీస్తు, దాసులు, దేవుడు. ఈ యేసుక్రీస్తు, దాసులు, దేవుడు, ఉదాహరణకు ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు యేసుక్రీస్తుకి ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. ఎందుకు? ఈ యేసుక్రీస్తు తిరిగి తన దాసులకు తెలపడానికి, కనపరచడానికి. దేవుడు
యేసుక్రీస్తుకి ప్రత్యక్షతలను ఇచ్చి, ఆ ప్రత్యక్షతలు నీ దాసులకు తెలియచేయము, కనపరచుము. సరే, ఈ దాసులు అన్నటువంటిది విషయం తర్వాత మనకు అంశం వస్తది. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు. ఇది మనకు పెద్ద అంశం ఇది. ఎంత పెద్దదంటే నేను దాదాపు ఒక 10 రోజుల క్రిందట ఈ అంశాన్ని ఎన్నుకున్నాను నేను. ఎంత పెద్ద ఒక కొండ, పెద్ద పర్వతం మాదిరి అనిపించింది ఆ అంశం. అసలు నేను ఎంచుకున్న అటువంటి అంశం ఏమిటంటే దేవుడు. దేవుడు అన్నటువంటి విషయాన్ని మనము బైబిల్‌లో ధ్యానం చేయడానికి పూనుకుంటే అది ఒక పెద్ద పర్వతము. అది మొదటిది. ఇప్పుడు దేవుడు ఒకటి మనం ధ్యానం చేస్తుంటే చాలా విషయాలొస్తాయి గదా! దాంట్లో ఒక చిన్న కోణం ఏంటంటే, ఈ దేవునికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధము. అది మన అంశం ఇప్పుడు. ఇప్పుడు కొన్ని వారాల ముందు అంటే రాబోయే వారములలో కూడా దేవునికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఆ అంశం యొక్క అవసరత ఎంతుంది తెలుసా? మనం ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం సంబంధం ఎట్లా దాని యొక్క అవసరత, ఆవశ్యకత, ప్రాముఖ్యత ఎంత ఉందంటే, అటు లోకంలో, ఇటు క్రైస్తత్వములో ఈ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధమును సరిగ్గా అర్థము చేసుకోకపోవడం వలన అబద్ధ సిద్ధాంతాలు వచ్చి పడ్డాయి. అబద్ధ బోధలు వచ్చి పడ్డాయి. బయటి వాళ్ళు తెలియకుండా మాట్లాడారు అని మనం అనుకోవచ్చు. సరే, వాళ్ళకు ఏదైనా ఇప్పుడు మనం అప్పుడప్పుడు డిబేట్స్‌లో మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు దేవుడే గాదయ్యా! అని. యేసుక్రీస్తు దేవుని కుమారుడు గదా! ఆయన ఎట్లా దేవుడైతాడు అన్నటువంటి ప్రశ్నలు. యేసుక్రీస్తు మనుష్య కుమారుడు గదా! ఆయన ఎట్లా దేవుడైతాడు అన్నటువంటి ప్రశ్నలు. ఇక ఎన్నో నాకు తెలిసి నాకు ఎదురైనటువంటి వారిలో చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు దేవుడు కాదు. చూడండి ఎన్ని వచనాలున్నాయో యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి. మంచివాడే, గొప్పవాడే, అద్భుతాలు చేసిన వాడే. కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు. వారిద్దరు సమానం గాదు అన్నట్టుగా ఉంటాయి. కానీ వాళ్ళ వచనాలను కూడా మనం స్టడీ చేయబోతున్నాం. అది పాయింట్. ఓకే. సో, మనం ఎంచుకున్నటువంటి అంశము చాలా గంభీరమైన అంశము, పెద్ద అంశము. అయితే నేను దీన్ని పరిమితం చేశాను మన స్టడీని. దీన్ని మనము యేసుక్రీస్తుకి, దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని 3, 3 పరిమితులలో 3 విధాలుగా ధ్యానం చేయవచ్చు. మొదటిదేంటంటే ఆదికాండము నుండి ప్రకటన వరకు దేవునికి, యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేయవచ్చును. అది పెద్దది. మనకొక ప్రశ్న రావచ్చు. ఆదికాండము నుండి అంటే యేసుక్రీస్తు అక్కడ లేడు కదా! అని మనకు డౌట్ వస్తది. కానీ మనం చాలా సార్లు మనం బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎంతో నిశ్చయముగా పాత నిబంధనలో ఉన్నాడు. అవి వ్యక్తుల రూపములోను, గుర్తుల రూపములలోను, దేవుని కార్యాల రూపములలోను ఉన్నాడు. ఇంకా అనేక విషయాలున్నాయి. గనక అది కాదు మన సబ్జెక్ట్. ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవునికి, యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని మనము ధ్యానం చేయుట ఒక పెద్దది. అంత చేయలేం సార్. చాలా కష్టం. చాలా టైం పడతదది. నంబర్ 2, క్రొత్త నిబంధన మాత్రమే తీసుకొని
క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని మనము స్టడీ చేయుట అది కూడా పెద్దదే. అది కూడా పెద్దదే. ఇక మూడోది, యేసుక్రీస్తుకి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని కేవలము ప్రకటన గ్రంథములో నుండియే స్టడీ చేయుట అన్నిటికంటే కొంత చిన్నది. అంటే మనం స్టడీ చేయడానికి ఉన్న స్కోప్ అంటారు దీన్ని, పరిధులు. మీకు ఒకవేళ దేవుడు ఆ ప్రేరేపణ ఇస్తే, అవకాశం ఇస్తే, సమయం ఇస్తే అట్లా మనము ఎంచుకొని స్టడీ చేయవచ్చు. రైట్. ఇప్పుడు మనము ప్రారంభిస్తున్నాము ఎక్కడి నుండి అంటే క్రొత్త నిబంధన. ఎందుకంటే ఇప్పుడు క్రొత్త నిబంధన మనకు బాగా తెలియాలి. నేను ప్రకటన గ్రంథం వరకే దాన్ని పరిమితం చేయవచ్చు. కానీ ప్రస్తుతము యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధముల విషయమై అనేకులకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి కనీసం మనకు క్రొత్త నిబంధన వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధము ఏమి బోధిస్తున్నది అన్న విషయము మనకు తెలియాలి. కొద్దిగా ఆలస్యమైన తెలియాలి. ఓకే. సో ఇప్పుడు మనము ప్రకటన గ్రంథమును మన స్టడీ రెవల్యూషనే. దాంట్లో ఒక్కటి చేసాము, యేసుక్రీస్తు రూపము. అది కూడా మనం ఆదికాండం నుంచి చేసాము. మీకు గుర్తుందో లేదో. ఆదికాండం నుండి ప్రకటన వరకు యేసుక్రీస్తు రూపానికి ఐఎమ్ సారీ, ప్రకటన గ్రంథంలో ఉన్న వచనాలను తీసుకొని అవి ఆ రూపము ఎక్కడెక్కడ ఉందో మనము చూసుకుంటూ వచ్చాము. రైట్. ఇప్పుడు రెండవ అంశం, ఇది రూపము కాదు, ఇది సంబంధము. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధం. మనం ప్రారంభించక మునుపు యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి ఉపయోగించినటువంటి మాటలు ఒక 3 మాటలు ఉన్నాయి బైబిల్‌లో, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ఇప్పటికైతే నాకు 3 అని తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా ఉంటే మళ్ళీ మీకు బోధిస్తాను. ఒకటి దేవుడు అన్నమాట. 2 ప్రభువు. 3 తండ్రి. ఈ 3 మాటలు దేవునికి వాడబడినటువంటి మాట. ఇప్పుడు యేసుక్రీస్తుకి వాడబడినటువంటి మాటలు, యేసుక్రీస్తుకి వాడబడినటువంటి మాటలు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, బోధకుడు, ఇంకా చాలా ఆ టైటిల్స్ చాలా ఉన్నాయి. మనం మెల్లగా వాటిని మనము చేయబోతున్నాము. రైట్. ఇప్పటి నుండి మీరు రాసుకునే వాళ్ళు వచనాలను మాత్రమే రాసుకోవచ్చును. ఎందుకంటే ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇది క్రమముగా మనము స్టడీ చేస్తున్నాము. దేవునికి మన ఉద్దేశము వారిద్దరూ ఒక్కటే, లేకపోతే వాళ్ళిద్దరు దేవుళ్ళే, లేకపోతే ఒక్కటే దేవుడు, లేకపోతే 3 దేవుళ్ళు ఉన్నారు అని మనం ఒక గురిని పెట్టుకొని స్టడీ చేయడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని తెలియచేసే ఆ వచనాలను తీసుకుని మనం స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని స్టడీ చేయడానికి నేను ఎంచుకున్నటువంటి 3 పద్ధతులు. ఇప్పటికే మీకు మరి బోర్ కొడుతుందో అంతా అంటే మనకు బైబిల్ స్టడీ అంటేనే కొంత మనకు టైం పడుతుంది. ప్లస్ మనము మనస్సును బాగా కేంద్రీకరించాలి. సరే, మొట్టమొదటగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి మధ్య ఉన్న స్వభావములో ఉన్న సంబంధము.
ఇది బాగా గమనించాలి. రెండవది, తండ్రి అయిన దేవుడు కుమారుని యందు ఏమేమి పనులు చేశాడు. ఫస్ట్ వాళ్ళిద్దరూ ఒకటే స్వభావం. వాళ్ళిద్దరూ ఒకటే అన్నటువంటిది మనం చూడబోతున్నాము. రెండవది, తండ్రి అయిన దేవుడు కుమారుని యందు చేసిన కార్యములు అది చూడబోతున్నాము. మూడవది, యేసుక్రీస్తు తండ్రి యందు చేసిన కార్యం. చూడండి, ఇప్పుడు మనమిద్దరం ఉన్నామనుకోండి, నేను నువ్వు. నేను నీకేం చేసిన ఒక స్టడీ, నువ్వు నాకేం చేసిన. దీన్ని ఇంకొక మాటలో, నేను నీ ద్వారా ఏమి చేశాను, నువ్వు నా ద్వారా ఏం చేశావు. అందుకనే ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడు క్రీస్తునందు ఏమేమి కార్యాలు చేశాడు అన్న మనసు ఉండాలి. క్రీస్తు దేవుని యందు ఏమేమి కార్యాలు చేశాడు అన్నటువంటి దృష్టి ఉండాలి. వీళ్ళిద్దరూ ఒకటేనా, లేకపోతే వేరు వేరా, ఎట్లా కనపడుతున్నారు వీళ్ళిద్దరు అన్నటువంటిది కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేయుటలో మనం ఎంచుకున్నటువంటి అంశము క్రీస్తుకు తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధం. రైట్, స్టార్ట్. వచనాలు మాత్రమే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వాక్యం. ఇరవై 23 కాలం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పటి నుండి మీరు వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. ఫోన్లనైనా లేకపోతే బైబిల్నైనా పెట్టుకొని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనం చూచే అంటే నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నప్పుడు అంటే ఇది కొంచెం తీక్షణమైనటువంటి దృష్టి. ఈ 22, 23 వచనాలలో మనకు 2 విషయాలు బయటపడుతున్నాయి. ఒకటేంటంటే, ఇక్కడ దేవునికి క్రీస్తుకు సంబంధించినటువంటి 3 మాటలు ఉన్నాయి. మీరు గమనించారో లేదో. ఒకటేంటంటే ప్రభువు, ఇమ్మానుయేలు దేవుడు. ప్రభువు, ఇమ్మానుయేలు దేవుడు, కుమారుడు. 4 అనుకోండి ఇక్కడ. ఇవన్నీ యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధించినటువంటి మాటలు కదా. కుమారుడు, ప్రభువు, దేవుడు, ఇమ్మానుయేలు. ఇప్పుడు వీళ్ళిద్దరిని విడదీద్దాం. అంటే ఈ మాటలన్నిటి ఎవరెవరికి ఏమేమి సంబంధించినటువంటివి. కుమారుడు యేసుక్రీస్తు మనకు తెలుసు. ప్రభువు, ఈ వచనంలో ప్రభు ఎవరయ్యా అంటే దేవుడు. ఈ వచనంలో ప్రభు ఎవరయ్యా అంటే దేవుడు. ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు. మరి ఇమ్మానుయేలు ఎవరు? మళ్ళా ఈయన. జాగ్రత్తగా గమనించు. కుమారుడు ఇమ్మానుయేలు ఒకరు, ప్రభువు దేవుడు ఒకరు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య సంబంధము ఏమిటి? కుమారుడు ఇమ్మానుయేలు, ప్రభువు దేవుడు. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధము ఏం తెలుసా? ఆ ఇమ్మానుయేలు అన్నటువంటి మాటలోనే ఉంది. ఇప్పుడు ఈ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు.
ఏంటి సార్ ఇమ్మానుయేల్ ఎందుకు పెట్టారు అంటే, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అన్నటువంటి మాటలో ఈ సందర్భము, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భము, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట, పుట్టుట, అనుగ్రహించబడుట, పంపబడుట. పంపబడ్డాడు. ఏంటి పంపబడితే? ఈయన మనకు తోడు. ఇంగ్లీష్‌లో బాగుంది. గాడ్ ఈజ్ విత్ అస్. చూడండి. ఇప్పుడు ఈ 1:23 నేను 22, 23లో 2 విషయాలు బయటపడుతున్నాయి. ఒకటేంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించుట. ఈయన విషయంలో చేసే కార్యాలు, ఈ దేవుడు యేసుక్రీస్తు విషయంలో చేసే కార్యాలు, ఒక కార్యం ఏంటంటే పంపించుట. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నువ్వు పో అని చెప్తే, ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏమిటి? అట్లా మనం గుర్తుపెట్టుకుందాం. అంటే నేను ఇంతకుముందే చెప్పాను, మనం 3 కోణాలలో ఈ యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. మొదటిది వాళ్ళిద్దరి యొక్క స్వభావము. మొదటిది వాళ్ళిద్దరు ఒకటే సార్ అనే వచనాలు మనం చదవబోతున్నాము. దేవుడు క్రీస్తు ద్వారా కొన్ని కార్యాలు జరిగించాడు అని కూడా మనం స్టడీ చేయబోతున్నాం. మూడవది, క్రీస్తు ద్వారా దేవునికి కొన్ని కార్యాలు జరిగాయి. రైట్? సరే, ఇప్పుడు ఈ 22, 23 వచనాల్లో యేసుక్రీస్తు దేవుడు ఒక్కటే. దానికి రుజువు ఏంటి అంటే, ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఇంగాడికి అయిపోయిందా? మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే, ఇతరులకు చెప్పవలసి వస్తే, యేసుక్రీస్తు దేవుడు కాదు, వాళ్ళిద్దరు ఒకటి కాదు అన్నటువంటి బోధ ఎక్కడైనా మీరు వింటే, మీకే ఆ సమస్య ఉంటే, ఇదిగో రుజువు 1వ అధ్యాయము 23వ వచనం. దేవుడు మనకు తోడు. ఇప్పుడు మనం చెప్పబోయేది చాలా కొంచెం కష్టమైనటువంటిది కాబట్టి నేను ఇక్కడ జూమ్ ఆపేసి మరలా, ఎందుకంటే మధ్యలో ఆగిపోతుంది కాబట్టి మధ్యలో ఆగిపోకుండా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని క్రొత్త నిబంధన బోధల వెలుగులో మనము స్టడీ చేస్తున్నాము. ఇది ఎంతో అవసరమైనటువంటి స్టడీ. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటి? సాధారణంగా ఇప్పుడు నాకు ఒక కుమారుడు అనుకుంది, నేను నా కుమారుడు ఒక్కటేనా? ఈ ప్రశ్న నేను ఒక డిబేట్లో ఇతర మతస్థులు వాదిస్తున్నటువంటి విషయం.
దేవుడు యేసుక్రీస్తును చూచి నా ప్రియ కుమారుడు అని అన్నాడు. లేకపోతే ఈయన దేవుని కుమారుడు. ఈ మాట, ఈ దేవుని కుమారుడు అన్నటువంటి మాట మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని కుమారుడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఇదిగో ఈయన నా కుమారుడు, నేను ఈయనను కనియున్నాను. ఆ వచనం నేను మీకు చూపించడం లేదు, తర్వాత నేను చూపిస్తాను. యేసుక్రీస్తు విషయమై దేవుడు చెప్పినటువంటి మాట, నేను ఈయనను కని ఉన్నాను. ఇప్పుడు కన్నడము అన్నటువంటి భాష ఎవరికి సంబంధించింది? మానవులకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ప్రత్యేకంగా మాట్లాడితే ఒక స్త్రీ ఒక పురుషునకు సంబంధించినటువంటి విషయము కనుట. అంటే మానవులను మనం తీసుకుంటే, జంతువులను కాదు. కనడము అంటే ఒక స్త్రీ పురుషులు తప్పకుండా ఉండాలి. ఇప్పుడు దేవుడు మాస్కులైన్, లేకపోతే మగవాడు ఆయన అనుకుంటే, దేవుడు ఎట్లా కంటాడు అనే ప్రశ్న కదా. అయితే ఇప్పుడు మనము మన భాషలో అక్షరము నుండి ఆత్మ భాషకు మనం అలవాటు పడాలి. అక్షరం నుండి ఆత్మ భాషకు అలవాటు పడాలి. ఏంటి ఆత్మ భాష అంటే, కనెను అంటే, మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. నాకు పుట్టినటువంటి కుమారుడు నాకంటే తక్కువనే, నేను ఆ కుమారుడు ఒకటి కానే కాదు. ఆ మత్తయి సువార్తలో 1:1 ఉన్నది చూడండి. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఈ కనడం అనేటువంటి మాట అబ్రహాముకు ఇస్సాకుకు అన్నటువంటి ఆ శరీర సంబంధమైన, అక్షర సంబంధమైనటువంటి భాష సరిపోదు. రైట్. సో ఇప్పుడు మనము ఆత్మ భాషకు అలవాటు చేసుకోవాలి. దేవుడు, నీవు దేవుని కుమారుడవైతే, ఇప్పుడు నాకు ఎవరైనా పుడితే, వాట్ ఈస్ ద కామన్ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ అస్? నాకు ఆ పుట్టినటువంటి వ్యక్తికి ఉన్నటువంటిది ఏమి? వాట్ ఈస్ ద కామన్ థింగ్? ఏది ఒకటే ఉంటది? ఒక్కటే ఉంటుంటే ఏంటంటే డిఎన్ఏ ఒకటే ఉంటది. అంటే ఎసెన్స్, దేవుడు నేను నేడు నిన్ను కనియున్నాను అంటే, అక్కడ వాళ్ళిద్దరు కూడా స్వభావములో ఏకమై ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, మరి కుమారుడు అన్నటువంటి మాట ఎందుకు వాడబడింది అంటే, ఈ కుమారుడు అన్నటువంటి మాట భూలోకంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము యేసుక్రీస్తు కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చుటకు, ఆ ప్రణాళిక, ఆ దేవుని యొక్క పనిని నెరవేర్చుటకు వాడబడినటువంటిది కుమారుడు. దేవుడు అంటే సరిపోతుంది కదా సార్, మళ్ళా కుమారుడిని పెట్టడం వల్లనే కదా ఇంత సమస్య వచ్చేది అని అనిపిస్తుంది మనం. ఇప్పుడు ఆయనను దేవుడు అని, ఈయనను దేవుడు అంటే, ఇక దేవుడే కిందికి వచ్చాడంటే, దేవుడు కిందికి వస్తే రక్షణ రాదు. ఎందుకు? దేవుడు రక్త మాంసములలో పాలివాడు కావాలి. హెబ్రీ 2:14. హల్లెలూయా. ఇక దేవునికి ఆప్షన్ లేదు. నేను దేవునిగానే వస్తాను అనే దానికి లేదు. ఎందుకు? ఈ రక్త మాంసములలో ఉన్నటువంటి వారిని
అపవాది మరణమనే బంధకములో పట్టేసింది. అందుకు ఆ మరణ భయం ఉన్నటువంటి రక్తమాంసములలో ఉన్నటువంటి మానవులను విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. పాలివాడు కావలసి వచ్చింది కాబట్టి కుమారుడు అన్నటువంటి టైటిల్ ఆయనకు తగినటువంటిది. కుమారునిలో 2 అర్థాలను నేను చెప్పాను. ఇక్కడ కుమారుడున్నాడు. ఈ కుమారుడు, తండ్రి ఒక్కటే. స్వభావములో ఒక్కటే. నీకెట్ట తెలుసు పాస్టర్ గారంటే, నేను నేడు నిన్ను కనియున్నాను. అదయిపోయిందా? రెండోది, కుమారుడు ఎందుకు కుమారుడు అంటే, లోకంలో భూమి మీద ఉన్నటువంటి రక్తమాంసములలో ఉన్నటువంటి మానవులను మరణ భయము నుండి రక్షించడానికి ఆయన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇక ముందు ముందు మనము చూడబోతున్నాము. ఈ చాలా దగ్గరలో మనం దేవుని కుమారుడు ఇదే అధ్యాయంలో చూడండి. తర్వాత నువ్వు దేవుని కుమారుడైతే 6వ వచనంలో 4, 6 మత్తయి సువార్త. నీవు దేవుని కుమారుడవైతే క్రిందుకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. ఇక్కడ దేవుని కుమారుడవైతే ఈ అద్భుతాలు చెయ్యి, ఈ అద్భుతాలు చెయ్యి అన్నటువంటి ఆ శోధన అపవాది తెచ్చినట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలోనే ఇంకా తర్వాత చాలా విషయాల్లో పదే వచనంలో ఈ వచనాలు చాలా నిదానంగా మనము ధ్యానం చేయాలి. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. దీంట్లో ఏముంది? ఈ వచనంలో ఇప్పుడు సాతానుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, ప్రభువైన దేవుడు. చూడండి, ఇప్పుడు అర్థమైందా? ప్రభువుకు దేవునికి ఏంటి సార్ సంబంధము? ప్రభువు అన్నటువంటిది ఒక రోల్, అంటే ఒక పని. ప్రభువు అయినా అంటే ఆయన ప్రభుత్వము చేయువాడు. ఎవరు? దేవుడు. దేవుడు ప్రభుత్వము చేయువాడు. ప్రభువు అయిన దేవునిని నీవు మ్రొక్కుము. ఎవరిని మొక్కాలి? దేవుని మొక్కాలి కదా. సువార్తలలో ఈ దయ్యములు కొన్నిసార్లు యేసయ్యను ఎదుర్కొన్నప్పుడు ఆయనకు మ్రొక్కి ఎవరికి మొక్కాలి? దేవునికి మొక్కాలి కదా. మరి యేసయ్యకి ఎందుకు మొక్కారు? దేవుడు యేసయ్య ఒక్కటే. హల్లెలూయా. ఇవి చాలా జాగ్రత్తగా మీరు రాసుకుంటున్నారు, మరి బాగా ఉంది, వింటున్నారు. ఒక్క వచనం మాత్రం, రెఫరెన్స్ మాత్రం రాసుకోండి, వినడానికి మీరు ప్రయత్నము చేయండి. ఈ యేసుక్రీస్తు ఒకవైపు ఏమంటున్నాడు? ఏయ్ దయ్యమా, నీ దేవుడైన ఆయనకు మొక్కు అని అన్నాడా? ఇంకొక సందర్భంలో ఈ దయ్యం వచ్చి యేసుక్రీస్తుకు మొక్కుతున్నారు. అంటే
ఎక్కబడుటకు లేకపోతే ఆరాధించబడుటకు ఇద్దరు కూడా అర్హులే. యేసుక్రీస్తు మరియు దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యములో మనం ఇంతకుముందు చూసినట్టే, విన్నట్టే 29లో వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి, భయపడిపోయిరి. ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో 2 నుంచి చదువుదాము. 2వ వచనం నుండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? మీ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ప్రకటన 1:1 యేసుక్రీస్తుకి దేవునికి మధ్య ఉన్న సంబంధము. వీళ్ళిద్దరు ఒకటేనా? ప్రస్తుతం ఒకటే అని మనం ప్రారంభించాము. తర్వాత 2 భాగాలున్నాయి. దాంట్లో దేవుడు కుమారుని ద్వారా చేసే కార్యాలున్నాయి. కుమారుడు దేవుని ద్వారా చేసే కార్యాలు ఉన్నాయి. మొత్తం 3 మనకు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో అప్పటి వరకు, ఈ కార్యం జరగనంత వరకు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు తమ దేవుని విషయమై ఒక ఆలోచన ఉన్నది. ఏంటి? భూమి మీద ఎవ్వరు కూడా ఇంకొకరి పాపాలు క్షమించడానికి అధికారము లేదు, అవకాశం లేదు. ఎవరైనా మనుషుల పాపాలను క్షమించాలనుకుంటే దేవుడు మాత్రమే క్షమించాలి అన్నటువంటి విషయము కొన్ని వేల సంవత్సరాల నుండి నమ్ముతున్నటువంటి నమ్మిక, సిద్ధాంతం. అది దేవుడే చెప్పాడు. అది దేవుడే వాళ్ళకు బోధించాడు కాబట్టి, వాళ్ళ ప్రవక్తలు చెప్పారు కాబట్టి, వాళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి, వారికి దేవుని విషయమై ఒక జ్ఞానం ఉంది. దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు. ఇదిగో ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఏమంటాడు? నాకు కూడా పాపములను క్షమించే అధికారం ఉన్నది. హల్లెలూయా. ఈ దేవుడు ఒక్కడే క్షమిస్తాడు అంటే ఈయన వచ్చి నేను కూడా క్షమిస్తాను. ఇద్దరు ఒకటే. హల్లెలూయా. పాపములను క్షమించే అధికారము దేవునికి ఉన్నదని అప్పటి వరకు నమ్మిన వారు ఇప్పుడు యేసుక్రీస్తు కూడా పాపములను క్షమించగలడు. వారిద్దరు ఒకటే. మన అంశం ఏమిటయ్యా అంటే దేవునికి కుమారునికి మధ్య ఉన్న సంబంధము. పాపములను క్షమించుటకు దేవునికి అధికారం ఉన్నది, యేసుక్రీస్తుకు కూడా అధికారం ఉన్నది. కాబట్టి వారిద్దరు కూడా ఒకటే అన్నటువంటి విషయము మనం చూస్తున్నాం. మంచిది.
మత్తయి సువార్తలో 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్తగా పరిశీలిద్దాము. ఒక్కొక్క మాట ఎంత బరువైనది అంటే అంత బరువైనది. అంటే బరువైనటువంటిది అర్థం దాంట్లో ఉన్న, నేను ఎందుకు ఆ మాట వాడానంటే చాలా లోతైనటువంటిది. ఇవి కేవలం అక్షరాలు కాదు. నంబర్ 1, ఇవి కేవలము ఒక్కటే అర్థం ఉన్నటువంటి పదాలు కూడా కాదు. ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పాం, బైబిల్‌లో ఒక్కొక్కసారి ఇతర మతస్థులు వాళ్ళు, ఏమిటయ్యా ఇంత చిన్న పుస్తకం పెట్టుకొని మీరు ఇదే సత్యం అంటారు, ఇదే నిజం అంటారు, ఇదే నిత్య జీవం అంటారు. అసలు ఇది మాకెన్ని వేల పుస్తకాలున్నాయి దేవుని గురించి. అసలు దేవుని యొక్క జ్ఞానం ఏం తెలుసా? ఇంత పెద్ద విషయాన్ని కూడా ఒక్కటే మాటలో పెట్టేస్తాడు. హల్లెలూయా! అది ఒక మర్మము. ఇప్పుడు చదువుదాం మనం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఇప్పుడు ఈ వాక్యంలో ఈ 13వ అధ్యాయం అంతా కూడా చదివితే ఈ 13వ అధ్యాయంలో దాదాపుగా 7 ఉపమానాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అవన్నీ అవసరం లేదు గానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఉపమానంలో దేవుని వాక్యము ఎత్తబడుతుంది కదా! ఇప్పుడు మనకు కావాల్సినటువంటి పదం ఏంటంటే దేవుని వాక్యం. 2 పదాలు ఉన్నాయి కదా! దేవుని వాక్యం. ఈ వాక్యం అన్నటువంటిది దేవునికి వేరుగా లేదు. ఎట్లా? యోహాను సువార్త 1:1. ఈ వాక్యం అంటే వస్తువు కాదు. వస్తువు కాదు. మనం ఒక ఏమంటారు, ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదా! ఏందయ్యా నీ చేతిలో దేవుని వాక్యం అంటాం కదా! అది ఒక సూపర్ఫిషియల్ మీనింగ్. ద రియల్ మీనింగ్, నిజమైనటువంటి దేవుని వాక్యము అంటే, వాక్యం అంటే మనకు తెలుసు కదా! యోహాను 1:1 ప్రకారము వాక్యం అంటే యేసుక్రీస్తే. వాక్యం అంటే యేసుక్రీస్తు. సో దేవుని వాక్యము అంటే ఇవి 2 ఒక్కటే. అందుకని ఎప్పుడైనా వాక్యము అన్నటువంటి మాట మనకు మనసులోకొస్తే యేసుక్రీస్తే గుర్తుకు రావాలి. ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. వాక్యము అంటే మనం కేవలం దీనికి పరిమితము చేయకూడదు. దీనికి పరిమితము చేయకూడదు. వాక్యం అంటే యేసుక్రీస్తు. ఇక ఈ వాక్యము దేవుని వాక్యం అని మనకు చాలా సార్లు కనపడుతున్నది. ఇంతకుముందు కూడా దేవుని కుమారుడు అని చాలా సార్లు కనపడుతున్నది. అక్కడ ఈ దేవుని కుమారుడని ఎక్కడ కనిపించినా దేవుడు, కుమారుడు ఒక్కటే అని మనము దాన్ని పరిశీలించాము. దేవుని వాక్యము అంటే దేవుడు వాక్యమయున్న యేసుక్రీస్తు ఒక్కటే. ఉన్నాయి. ఇంకా 2, 3 భాగాలున్నాయి. దాంట్లో ఒక్కటిగా కనపడరు. దాంట్లో ఒక్కటిగా కనపడరు. ఆ ఒక్కటిగా కనపడనటువంటి వచనాలను తీసుకొని వాళ్ళు ఏం వాదిస్తారు చూసినావా? చూసినావా? వాక్యములు ఉంది కదయ్యా! యేసుక్రీస్తు ఎట్లా దేవుడైతాడు? అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పిన వాక్యము కూడా కరెక్టే. దేనిలో?
స్వభావములో కాదు, పనిలో. హల్లెలూయా. స్వభావము, పనులు. ఒకటే స్వభావము, 3 పనులు. అది త్రిత్వం అంటే. మనం దీని తర్వాత త్రిత్వంను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంకా మనకు చాలా మంచి 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 బోధకులు, మంచి మంచి పండితులు త్రిత్వం గురించి, లేకపోతే ఈ యేసుక్రీస్తు దేవునికి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా అద్భుతంగా వాళ్ళు వివరిస్తారు. మనకున్నటువంటి పరిధిలో, మనకు దేవుడిచ్చినటువంటి అవకాశంలో మనము దీన్ని స్టడీ చేస్తాం. దేవుడు యేసుక్రీస్తు ఒక్కటేనయ్యా? అవును, ఒక్కటే. అదే 23వ వచనంలో 13, 23 మత్తయి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మత్తయి సువార్త 32వ వచనం, 14వ అధ్యాయము 32వ వచనం. మీరు రాసుకుంటున్నారేమో, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పదాలు మాత్రం రాసుకుంటే రాసుకోండి. మత్తయి సువార్త 14:32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ 2 మాటలు. యేసుక్రీస్తు దేవుడు ఒక్కటేనయ్యా? ఒక్కటేనా? ఒక్కటే. నీవు నిజముగా దేవుని కుమారుడవు అన్న మాట రాక మునుపు, అన్న మాట రావడానికి గల కారణం ఏంటి? గమనించారు కదా? అక్కడ ఏం చేశాడు యేసయ్య? గాలి అణిగెను. పైన వచనాల్లో, భయపడకుడి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని. అంతకుముందు వచనాల్లో ఆయన తుఫానును గద్దించెను. ఐఎమ్ సారీ, అది కాదు. సముద్రం మీద ఆయన నడుస్తున్నాడు. నడుస్తుంటే ఈయన పేతురు గారు కూడా నేను నడుస్తానని చెప్పాడు. అప్పుడు ఆ సందర్భములో వాడబడినటువంటి మాట, నీవు నిజముగా దేవుని కుమారుడవని. ఆ మాట చెప్పడక మునుపు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుట. నీళ్ళ మీద ఎవరు నడుస్తారు సార్? నీళ్ళ మీద ఎవరు నడుస్తారు? దేవుడు తప్ప అన్నటువంటి ఆలోచన వాళ్ళు. నువ్వు దేవుని కుమారుడవు అని ఆయనకు మ్రొక్కిరి. ఈ మ్రొక్కిరి అన్నటువంటి మాటకు ఆరాధించిరి. ఆరాధనకు పాత్రుడు దేవుడా, యేసుక్రీస్తా? ఇద్దరా? దీనికి రుజువులు మనకు తర్వాత చాలా వస్తాయి. ఎవరిని ఆరాధించిరి? 24 మంది పెద్దలు, 4 జీవులు ఎవరిని ఆరాధించిరి? దేవుణ్ణి ఆరాధించారా? గొర్రెపిల్లను ఆరాధించలేదా? గొర్రెపిల్లను కూడా ఆరాధించిరి. ఎందుకు? దేవుడు, గొర్రెపిల్ల, దేవుని కుమారుడు ఒక్కటే. ఇది మనం ఎంచుకున్నటువంటి అంశము చాలా బలమైనటువంటి అంశము, నిదానముగా పఠించవలసిన అంశము. కనుక జాగ్రత్తగా దీనిని మనము పరిశీలించాలి.
ఇదే విషయము అంటే మనము ఒక పదము దేవుని కుమారుడు అన్నటువంటి పదానికి ముందు ఏమి జరిగింది, ఏ సందర్భంలో ఆ మాట బయటికి వచ్చింది అనే దాన్ని గమనిస్తే దేవుని కుమారుడు అన్న మాటకు బలం వస్తుంది. అది పాయింట్. మీరు ఎప్పుడైనా కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము అక్కడ ఉండడానికి బలమైనటువంటి కారణము ముందన్న ఉంటది, తర్వాతన్న ఉంటది. ఇది బైబిల్ స్టడీ చేసే పద్ధతి. దానికి బలం వస్తుంది. ఇప్పుడు చూడండి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం. ప్రశ్న. యేసయ్య అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, నేను ఎవరనని మీరు అనుకొనుచున్నారు? ఇప్పుడు ఇది అసలైనటువంటి ప్రశ్న. లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా యేసయ్య వేస్తున్నటువంటి ప్రశ్న. క్రైస్తవ సంఘానికి యేసయ్య ఇస్తున్నటువంటి ప్రశ్న. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? బయటపడ్డారు వాళ్ళు. బయటపడ్డారు. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? చూద్దాం 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు, అయ్యా, కొందరు నిన్ను చూసి బాప్తిస్మమిచ్చు యోహానని అనుకుంటున్నారు, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఎవడో ఒకడైండొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా నానా రకాలు. మేము విన్న వరకు ఇది అనుకుంటున్నాం. కొంతమందికి అర్థం కాకపోయిండొచ్చు. ఇంకా కొంతమంది చెప్పరు కదా బయటికి, యేసుక్రీస్తు ఫలానా అని. అంత కన్ఫ్యూజన్. అప్పుడు సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఇది దీన్ని ఏమంటారంటే సంఘము అనే దానికి నిర్వచనం. ఇది సంఘము అనే దానికి నిర్వచనం. ఎవరన్నా మీకు సంఘం అంటే ఏమిటి అన్నారు అనుకోండి, ఏ వ్యక్తి అయినా, ఏ గుంపు అయినా యేసుక్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంటారో వాళ్ళను మాత్రమే సంఘము అంటారు. వాళ్ళని మాత్రమే సంఘం. నాకు తెలుసు ఒక ఆయన చనిపోయింది. ఆయన చాలా ముసలాయన, పెద్ద సంఘ పెద్ద, చనిపోయింది సంఘ పెద్ద. ఆయన యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడు. కానీ సంఘ పెద్ద. అసలు యేసుక్రీస్తు దేవుడని నమ్మకపోతే సంఘం ఎక్కడుంది? సంఘం లేదు. ఇక ఎన్నో తప్పుడు బోధలు బయలుదేరాయి కదా. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప నీకు వేరొక దేవుడు లేడు, ఇంకా చాలా విషయాలు. సరే, ఇప్పుడు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. సజీవుడైన దేవుడు, సజీవుడైన ఎల్లప్పుడూ జీవిస్తున్నటువంటి వాడు, దేవుని కుమారుడవు. కుమారుడు అంటే మనం ఇంతకుముందే స్వభావములో ఏకమై ఉన్నటువంటి వారిని తండ్రి కుమారుడు అని అందరూ. క్రీస్తువు, ఈ మాట చాలా బలమైనటువంటి మాట. క్రీస్తు అది ఉట్టి మాట కాదు. అది ఎంత బలం అంటే, నువ్వు క్రీస్తు అనకుండా యేసు మాత్రమే అని పలికి నమ్మినవనుకో, నువ్వు తప్పుడు బోధలో ఉన్నట్టే.
యేసు క్రీస్తు ఒక్కటి కాదు. ఇది చాలా చాలా మర్మం. అందుకనే మొదటి యోహాను పత్రికలో అపోస్తలుల బోధలో వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే, ఈ యేసే క్రీస్తయ్యా అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు వేరు వేరా? యేసునే క్రీస్తుగా ప్రకటిస్తున్నారు. క్రీస్తు అంటే అర్థం ఏమిటంటే అభిషక్తుడు. నంబర్ 1. క్రీస్తు అంటే మెస్సయ. నంబర్ 2. క్రీస్తు అంటే సజీవుడు. నంబర్ 3. ఎవరు? యేసుక్రీస్తు. సజీవుడు. క్రీస్తు అంటే సజీవుడు. పైన మాట ఏం చెప్పబడింది? సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఈయన కూడా సజీవుడు. వాళ్ళిద్దరూ ఒక్కటే. హల్లెలూయా. ఇది సంఘం. సజీవుడైన దేవుని కుమారుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. పేతురు, నీకెట్లా తెలిసింది ఇదంతా? ఇంత మర్మం నీకెట్లా తెలిసింది అంటే, అందుకే సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు తెలియపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు, నేను ఆయన ఒకటేయా అని దేవుడు రుజువు చేశాడు. కంటిన్యూ చేద్దాం మనం. వచ్చే వారం నుంచి కంటిన్యూ మనము చేద్దాము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.